2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి గురు భగవాన్ యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. దానికోసమే మీరు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేయండి. ఎందుకంటే అష్టమ శని నడుస్తోంది, అష్ట కష్టాలను పడుతున్నారు. నల్ల నువ్వులు కనుక బ్రాహ్మణుడు దానం చేస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి. హనుమాన్ టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి శనివారం రోజున హనుమాన్ టెంపుల్ కి వెళ్తే కనుక శని బాధలు తగ్గి మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున, శుక్రవారం రోజున, గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. సింహరాశి వారికి శని భగవానుడు కుటుంబ స్థానం మీద దృష్టి ఉన్నది కాబట్టి కుటుంబాధిపతి మళ్ళీ ధనుసు రాశిలో ఉండి శని గారి దృష్టి కుటుంబాధిపతి మీద ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో మాత్రం చాలా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లవర్స్ కి మాత్రం గుడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉండటం మూలంగా లవర్స్ కి మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వారంలో మాత్రం చాలా బాగుంటది. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే కీళ్ళ నొప్పులు, పొట్టకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉన్నారు, దొంగ దెబ్బ తీసే అవకాశం ఉన్నది. మీరు కనుక కాల భైరవాష్టకాన్ని చదువుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం 13 జనవరి నుంచి మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టండి, అప్పుడే మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. సప్తమాధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉండటము, రాహు గ్రహం ఉండటము, ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తిపరంగా అంటే మీకు దశమాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్తారు. 6వ స్థానం అంటే రుణ రోగ శత్రు స్థానం అన్నమాట. అలాంటి చోట ఇక్కడ శుక్రుడు వెళ్ళటం మూలంగా, ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా 13 జనవరి నుంచి వృత్తిపరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు లలితా సహస్రం పారాయణం చేస్తే గనక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.